ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీ ఎర్త్ డే టు ఆల్. ఏ డే గుర్తున్నా లేకపోయినా ఎర్త్ డే మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి అందరూ. మదర్ నేచర్ లేకపోతే మనం లేము. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. మీకే కాదు అందరికీ, నాకు కూడా ఇంక్లూడింగ్. మనం ఎర్త్ పట్ల రెస్పాన్సిబుల్గా ఉండాలి. రీసైక్లింగ్ కానీ లేకపోతే బయో కానీ వీ షుడ్ బీ రియలీ కేర్ఫుల్ అండ్ ఆల్సో వీ షుడ్ బీ మైండ్ఫుల్. ఏది చేయాలన్నా కొంచెం ఆలోచించి కేర్ఫుల్గా చేశారంటే మన ఎర్త్ని మనమే స్పాయిల్ చేసుకోకుండా ఉంటాము. మన కోసమే కాదు, మన ఫ్యూచర్ జనరేషన్ కోసం కూడా. ఈ వీడియో బేసిక్గా DML లాగా మొరార్లెస్. సో నటాప్స్కి వెళ్తూ ఉన్నాము. నటాప్స్ అనేది ఒక నర్సరీ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. 2 to 3 miles కూడా ఉండదు అనుకుంటా. ఎవ్రీ స్ప్రింగ్కి ఫాల్కి కంపల్సరీ మేము విజిట్ చేస్తాం నర్సరీకి. అందులో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మన వెజిటబుల్ ప్లాంట్స్ కూడా దొరుకుతాయి. ఇండియన్వి, బీరకాయ, కాకరకాయ, సొరకాయ, బెండకాయ ఎట్సెట్రా అన్నీ దొరుకుతాయండి ప్లాంట్స్. మీరు నాది లాస్ట్ ఇయర్ గార్డెన్ టూర్ చూడకుండా అంటే వెళ్ళి చూసేసేయండి ఆ వీడియో. సో అందులో నా వెజిటబుల్ గార్డెన్లో నేను ఏం గ్రో చేస్తాను అన్నీ షేర్ చేశాను. ఏ ప్లాంట్స్ సీడ్స్ నుంచి గ్రో చేస్తాను, ఏవి ప్లాంట్స్ బయట కొంటాను అన్నవి మొత్తం డీటెయిల్గా షేర్ చేశానండి. ఆల్సో మీరు సేమ్ ఇన్ఫర్మేషన్ నా ఈ వీడియోలో కానీ ఆర్ కమింగ్ అప్ వీడియోలో కానీ యూ కెన్ ఫైండ్ ద సేమ్ ఇన్ఫో. సో ఎవ్రీ స్ప్రింగ్లో మాది కంపల్సరీ నటాప్స్ విజిట్ ఉంటుంది. అరౌండ్ మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ బిగినింగ్ అలా ఓపెన్ చేస్తారండి నర్సరీ టు ద పబ్లిక్. అలాంటప్పుడు వెళ్ళి తీసేసుకుంటాము మాకు కావాల్సిన వెజిటబుల్ ప్లాంట్స్. నేను నటాప్స్లో మెయిన్గా ఏం కొంటానండి, వంకాయ కొంటానండి, వంకాయ ప్లాంట్స్. ఆల్సో చిల్లీ ప్లాంట్స్ కొంటాను. టమాటో ప్లాంట్స్ డిపెండ్స్ ఆన్ ప్రైస్ అన్నమాట. ఒక్కోసారి హోమ్ డిపో లోస్లో కూడా తక్కువ ప్రైస్కి పెడతాడు. అక్కడ తక్కువ పెట్టినప్పుడు అక్కడ తీసుకుంటాము, లేకుండా అంటే ఇక్కడ కొంటాం టమాటో ప్లాంట్స్. బట్ మేజర్గా వెళ్ళేది నటాప్స్కి మాత్రం వంకాయ, చిల్లీ ప్లాంట్స్, టమాటో ప్లాంట్స్. ఇంకా ప్రీవియస్ ఇయర్స్లో అయితే నేను మన జాస్మిన్ చెట్టు, మల్లి చెట్టు, కనకాంబరం చెట్టు అలాంటివి కూడా దొరుకుతాయండి. నేను ఇక్కడే కొన్నాను అవి. సో ఇప్పుడు ఎవరికన్నా లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఆల్సో బిగ్ ట్రీస్ కూడా కొన్నాము నటాప్స్లో. మా బ్యాక్ యార్డ్లో వేసిన క్రాబ్ యాపిల్ కానీ మ్యాపిల్ ట్రీ ఎట్సెట్రా ట్రీస్ కూడా ఇక్కడే కొన్నాం నటాప్స్లో. వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సరే నర్సరీ విజిట్ చేయండి. ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అన్ని సిటీస్లో ఇప్పుడు ఇలాంటి నర్సరీస్ ఉంటున్నాయి. అందులోన మన ఇండియన్ వెజిటబుల్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. సో డూ చెక్ అవుట్ అట్ యువర్ లోకల్ నర్సరీ టు బై ద ప్లాంట్స్. నేను ఎందుకంటే 3 ప్లాంట్సే మెన్షన్ చేసింది, వంకాయ, టొమాటో అండ్ చిల్లీ ప్లాంట్స్. మిగతావి నేను సీడ్స్ నుంచి గ్రో చేస్తానండి. ఇంటి దగ్గర నా దగ్గర సీడ్స్ ఉన్నాయి. సో అరౌండ్ ఏప్రిల్ బిగినింగ్ ఆర్ మిడ్ ఆ ప్రాంతంలో సీడ్స్ చేస్తాను. సో బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ కానీ మే బిగినింగ్ కానీ అవి కొంచెం సప్లింగ్స్ వస్తాయి. ఇప్పుడు బయట వెదరు బాగున్నప్పుడు తీసుకెళ్ళి ఇంకా వెజిటబుల్ గార్డెన్ బెడ్లో నాటేస్తాను. మాకేంటంటే మే 1st, మే 2nd వీక్ కూడా బాగా కోల్డ్ వెదర్ ఉంటుంది, నైట్ టైం ఎస్పెషల్లీ. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ టు సో ద ప్లాంట్స్ బిఫోర్ మే 1st or 2nd వీక్ అండి. దట్స్ ద మెయిన్ రీజన్ ఐ సో ద సీడ్స్ ఆల్సో వెరీ లేట్. కొంచెం బాగా వెదర్ ఉన్న వాళ్ళైతే, అంటే టెక్సాస్ సైడ్ అలా ఉండే వాళ్ళకి నైస్ వెదర్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే జాన్ ఫెబ్లోనే సీడ్స్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే బై ఎండ్ మార్చ్ ఏప్రిల్కి వాళ్ళకి నైస్ వెదర్ ఉంటుంది కాబట్టి దే కెన్ ప్లాంట్ ఇట్ ఇన్ ద గార్డెన్ బెడ్. కాకపోతే మాకు బాగా కోల్డ్గా ఉండడం వల్ల మేము మే 1st, 2nd వీక్స్ వరకు ఆగాలి ఎలాగూ. సో అందుకని ఏంటంటే ఏప్రిల్ ఆర్ మార్చ్ ఎండ్ ఆ ప్రాంతంలో సీడ్స్ స్టార్ట్ చేస్తే కొంచెం గ్రో అవుతాయి.
అప్పుడు తీసుకెళ్ళి గార్డెన్ బెడ్లో నాటేస్తామన్నమాట. సో మిగిలినవి ఎలాగో నేను సీడ్స్ నుంచి గ్రో చేస్తా కాబట్టి ఇవి మాత్రం ఇక్కడ కొంటానండి. ఎందుకంటే మాకు సమ్మర్ ఉన్నది చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది. సో ఆ షార్ట్ స్పాన్లో టమాటో, వంకాయ ఇలాంటివి కొంచెం టైం పట్టేవి గ్రో చేయాలంటే ఇట్ టేక్స్ లాంగర్ టైం అన్నమాట గ్రో అవ్వడానికి, వెజిటబుల్స్ రావడానికి. సో టైం వేస్ట్ కదా. సో అలాంటి చెట్లు మాత్రం తీసుకుంటాను. ఇంకా మిగిలిన ఇప్పుడు బీరకాయ, సొరకాయ అలాంటివి అంటారా, అవి ఎలాగూ జూలైలో నుంచే స్టార్ట్ అవుతాయండి హార్వెస్టింగు. సో వాటికి ఇట్స్ ఓకే, విల్ హ్యావ్ ఎనఫ్ టైం అన్నట్టు. వెజిటబుల్ ప్లాంట్సే కాకుండా ఇక్కడ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అన్నీ ఉంటాయి. ఐ మీన్ ట్రీస్ కూడా కనకాంబర చెట్టు, చామంతి చెట్టు, మల్లి చెట్టు, మందారం, ఇంకా ఏంటి బంతులు అన్నీ దొరుకుతాయి అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ అవన్నీ ఉండడం వల్ల ఈ విజిట్లో నేను అవేం కొనట్లేదండి. కనకాంబరం చెట్టు ఇక్కడే తీసాను నేను బిఫోర్ ఇయర్. మీరు కావాలంటే నా లాస్ట్ ఇయర్ గార్డెన్ టూర్ వీడియోలో చెక్అవుట్ చేయండి. అలాగే మల్లి చెట్లు నేను వాల్మార్ట్లో ఒకటి తీసాను, హోల్ ఫుడ్స్లో ఒకటి తీసాను. ఇదే సీజన్ హోల్ ఫుడ్స్లో కూడా పెడతాడు. అక్కడ ప్రైస్ తక్కువ ఉంటుంది ఇక్కడితో కంపేర్ చేస్తే. అందుకనే మీరు ఫ్రీక్వెంట్గా చెక్అవుట్ చేయాల్సిన స్టోర్స్ ఏంటంటే లోవ్స్, హోమ్ డిపో, హోల్ ఫుడ్స్, మీ లోకల్ నర్సరీ ఏదన్నా ఉంటే అది. ఇవి మీరు వెళ్ళినప్పుడల్లా జస్ట్ ఇఫ్ యూ పే అటెన్షన్ ఎందులో బాగుంటాయి ప్రైస్ వైజ్ కానీ లేకపోతే క్వాలిటీ వైజ్ కానీ చెక్ చేసుకొని యూ కెన్ బై ఓవర్ దేర్. ఆల్సో అదర్ థింగ్ ఏంటంటే మీరు ఏదైనా వెజిటేబుల్స్ గ్రో చేయాలనుకున్నప్పుడు మీరు ఏ జోన్లో ఉన్నారు అన్నది చెక్ చేసుకోండి. హార్డీనెస్ జోను, దాన్ని బట్టి అంటే మీకున్న సమ్మర్ స్పాన్ని బట్టి మీరు సీడ్స్ నుంచి గ్రో చేస్తే బెటరా లేకుంటే ప్లాంట్స్ కొనడం బెటరా అన్నది చెక్ చేసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఇన్ కేస్ ప్లాంట్స్ కొనే పని అయితే అవి నాన్ జిఎంఓనా అన్నది ఒక్కటి చెక్ చేసుకోండి. సేమ్ అప్లైస్ విత్ ద సీడ్స్ ఆల్సో. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవరింగ్ ప్లాంట్స్. అవి చూస్తుంటే ల్యాండ్స్కేపింగ్కి చాలా వాస్ట్ వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి నర్సరీకి వెళ్ళామంటే. హోమ్ డిపో, లోవ్స్ ఆల్సో ఆప్షన్స్ ఉంటాయి. బట్ నర్సరీలో ఏంటంటే మీకు ఇంకొంచెం ఎక్కువ వెరైటీస్, కొత్త వెరైటీస్ ఉంటాయన్నమాట చెక్ చేయడానికి. అన్ఫార్చునేట్గా మేము వెళ్ళిన రోజు ఏంటంటే నాకు కావాల్సిన ఇండియన్ వెజిటబుల్ ప్లాంట్స్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. నెక్స్ట్ వీక్ రావచ్చు అన్నారు. సో మేము ఏం కొనకుండానే తిరిగి వచ్చేసామన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే గివ్ అస్ ఏ కాల్ బిఫోర్ యూ కమ్ సో దట్ యూ విల్ నో అట్లీస్ట్ దే ఆర్ హియర్ అన్నట్టు చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడన్నా కొనుక్కోవాలి హోప్ఫుల్లీ. సో రిటర్న్ వస్తూ ఉంటే ఇంకా నటాప్స్కి ఎదురుగానే ఒక కొత్త కమ్యూనిటీ ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ హోమ్స్ ఉన్నాయి. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ అన్నట్టు వెళ్ళాము. సో మేము ఇల్లు కట్టిస్తున్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఇల్లులు కొత్తగా కడుతున్న ఇల్లులు చూస్తుంటే ఇట్స్ ఏ డిఫరెంట్ కమ్యూనిటీ, ఆల్మోస్ట్ కస్టమ్ హోమ్స్ లాగా ఉన్నాయి అవి. అండ్ ఆల్సో హ్యూజ్ హోమ్స్. ప్లాంట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా బాగుందన్నమాట. కొత్తగా చూస్తుంటే దగ్గర $1 మిలియన్ హోమ్స్ లాగా ఉన్నాయి. సో అలా నటాప్స్ నుంచి ఏమీ కొనకుండానే రిటర్న్ అయ్యాము. ఏంటంటే వాడు స్టోరు యూజువల్గా 31st మార్చ్ ఆర్ బిగినింగ్ ఏప్రిల్లో ఓపెన్ చేస్తాడు స్ప్రింగ్ సెషన్కి. విత్ ఇన్ 2-3 డేస్లోనే మన ఇండియన్ వెజిటబుల్ ప్లాంట్స్ అన్నీ కొనేస్తారు. మనం కానీ వెళ్ళలేకపోయాం అనుకోండి, బిజీగా ఉండి అలాగా. తర్వాత మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 or 2 more weeks. రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకోవడమే ఇంకా. సో అలా వీకెండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్ళడం వల్ల అరౌండ్ 11:30కి అంతా రిటర్న్ వచ్చేసాము. ఇంకా వచ్చాక లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నా. మీకు ఇవాళ కొత్త కర్రీ చూపించబోతున్నాను. ఏం లేదండి, అది మీకు మఖానా తెలుసు కదా. మఖానాతో మామూలుగా మనం స్నాక్స్ చేస్తారు, అలాగే పాయసం తెలుసు. బట్ దాంతో కర్రీ చేస్తారని నాకు ఈ మధ్య తెలిసింది. సో ఆ మఖానా కర్రీనే చేస్తున్నాను.
చాలా సింపుల్ అండి. ఆల్సో మీకు తెలుసు కదా మఖానా చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మఖానాకి విత్ లో క్యాలరీస్. ఫస్ట్ ఏంటంటే మీరు పేస్ట్ చేసేసుకోవాలి. మెలన్ సీడ్స్, క్యాష్యూ నట్స్, కొంచెం పసుపు, చిల్లీ పౌడరు, ధనియా పౌడర్ వేసి ఓ పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే తీసుకుని అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక మీరు బిర్యానీ ఆకు అలాంటి హోల్ గరం మసాలా వేసి కాసేపు ఫ్రై చేసి వెంటనే మీరు ఏదైతే పేస్ట్ చేసుకున్నారో మసాలా పేస్ట్, ఆ పేస్ట్ యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. మీరు ఆల్రెడీ మసాలా పేస్ట్లో చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేయకుండా ఉంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేయడం స్కిప్ చేయండి. సో ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ అయితే ఇలాంటి వాటికి బెస్ట్ అండి, కుర్మాలకు కానీ ఇలాంటి వాటికి కానీ. నేను యూజువల్గా నాన్ స్టిక్ ప్రిఫర్ చేయను, బట్ బేస్డ్ ఆన్ కర్రీ అకేషనల్గా యూస్ చేస్తానండి. నేను మోస్ట్లీ ఐరన్ కడాయి లేకపోతే స్టెయిన్లెస్ స్టీలే ప్రిఫర్ చేస్తాను. సో ఇలాగా పచ్చివాసన పోయి ఇట్లా నూనె తేలే వరకు చిక్కబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియంలోనే ఫ్రై చేసుకోండి. ఎక్కువలో హై హీట్లో ఫ్రై చేశారనుకోండి, క్యాష్యూ నట్ ఉంది కదా అందులో మాడిపోతుంది అన్నమాట, అడుగంటుతుంది. సో అది వద్దనుకుంటే జస్ట్ లో టు మీడియం హీటే ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగ కొంచెం చిక్కబడ్డాక ఇంకా అప్పుడు కొంచెం వాటర్ వేసి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీకి వాటర్ మిక్స్ చేసుకోండి. మళ్ళీ మీరు ఆల్రెడీ మఖానా ఏదైతే ఉందో అది షాలో ఫ్రై చేసుకోండి వితౌట్ ఆయిల్, అంటే రోస్ట్ లాగా లైట్గా రోస్ట్ చేసుకున్నారనుకోండి బాగుంటుంది. అలా రోస్ట్ చేసుకున్న మఖానాని తీసి ఈ కర్రీకి యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, స్పైస్నెస్ అడ్జస్ట్ చేసుకొని ఒక 3 to 4 minutes బాయిల్ చేస్తే చాలు, బాగా మెత్తబడిపోతుంది మఖానా. అంతే, మఖానా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ ఇది చేయడం. ఆల్సో మఖానా వెరీ హెల్దీ, మీకు టమీలో కూడా చాలా లైట్గా ఉంటుంది. బెస్ట్ విత్ చపాతీ ఆర్ నాన్. మీరు చేసుకుంటే టేస్ట్ ఎలా వచ్చిందో లెట్ మీ నో ఇన్ కామెంట్స్. ఇంట్లో కేక్ తినడానికి ఏ స్పెషల్ అకేషన్ అవసరం లేదండి, ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చేసుకుంటుంటాము. మాకు దగ్గరలో ఒక బేకరీ ఉంది, సర్వేటీస్ అని, చాలా ఫేమస్ బేకరీ. క్వాలిటీ చాలా బాగుంటుంది. సో అక్కడ వస్తూ తీసుకొచ్చాం తిరామిసు కేకు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మామూలుగా అయితే కాస్కోలో కొంటాము, ఈసారి ఇక్కడ ట్రై చేద్దామని తీసుకొచ్చాము. దట్స్ ఆల్ అండి ఈ వీడియో. Hope you liked it. Please let me know your comments and thanks for watching. And once again I just wanted to stress, please contribute yourself to save the Mother Earth. Thank you.